మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో బేసిక్గా చాలా మందికి కూడా బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. అలాగే కొంతమందికి మాత్రమే మనం చేసే బిజినెస్ పరంగా కాకుండా దాంట్లో ఒక ఉపయోగకరంగా కూడా ఉంటే చేసే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అందరూ అని చెప్పలేను కానీ కొందరు. అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటండి? ఎడిబుల్ టీ కప్ బిజినెస్. ఎస్ సిరి గారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాయ్ బిజినెస్ అని చాలా వరకు మాట్లాడుకున్నాం కదా. అవును. టీ కప్స్ గురించి ఆలోచిస్తే ఇక్కడ ఎడిబుల్ టీ కప్ బిజినెస్ అన్నమాట. ఇది వచ్చేసి బిస్కెట్లా ఉంటుంది. అంటే ఎవరైనా చాయ్ తాగుతారు కదా, చాయ్ తాగుతూ తర్వాత దీని కప్పు కూడా తినచ్చు, పారేయకుండా అనొచ్చు అనమాట. ఓహో, అంత మంచి బిజినెస్ ఇది. అవునా? ఎస్ అండి. ఇది ఫస్ట్ పర్యావరణానికి చాలా అనుకూలమైనది. తర్వాత వచ్చేసి మనకు ఈకో ఫ్రెండ్లీ అనొచ్చు. ఎందుకంటే అసలు చెత్త చెదారం అనేది ఏర్పడదు. ప్లాస్టిక్ వాడకుండా, పేపర్ వాడకుండా. తర్వాత వచ్చేసి గ్లాస్ అంటాం, గ్లాస్ కప్లో ఇవ్వచ్చు కదమ్మా, ఇవన్నీ ఎందుకని పెద్దవాళ్ళు అనొచ్చు. కరోనా వచ్చిన తర్వాత ఇంకా గ్లాస్ కప్స్ కూడా పక్కన పెడుతున్నారు అన్నమాట. అందుకని ఇది చాలా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ సిరి గారు. దీనికి మార్కెటింగ్ ఎలా, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్స్ ఎలా, తర్వాత రిస్క్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి చూసుకుందాం. సో ఇది ఎవరికి సూట్ అవుతుంది ఫస్ట్ అంటే అందరికీనండి. జెంట్స్ చేయొచ్చు, లేడీస్ చేయొచ్చు, ఇద్దరికి సూటబుల్ అనమాట. సో ఇంటి వద్దే ఉండి మనము ఒక మిషనరీ తెప్పించుకోవాలి. ఆ మిషనరీ కాస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి 2.7 అంత ఉంటుంది. 2.7 lakhs అంతా ఉంటుంది అంతే, ఇంకా ఎక్కువ ఉండదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అది. ఇది మీరు ఒక కేక్ మిక్స్చర్కి లేకపోతే బిస్కెట్ మేకింగ్కి చేస్తారు కదా, అలా మైదా, తర్వాత వచ్చేసి కార్న్ ఫ్లోర్, దీనికి రిలేటెడ్ ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ రావాలంటే చాక్లెట్, లేకపోతే వెనీలా, పైనాపిల్ ఫ్లేవర్, ఇలా మీరు స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇలా మీ ఇష్టం అనమాట, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్స్. ఇలా ఇవన్నీ మిక్స్చర్ చేసి ఈ పిండి తయారు చేసే రకం ఒకటి మెటీరియల్. తర్వాత వచ్చేసి దీనికి అంటే మౌల్డ్స్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రెగ్యులర్గా మెటీరియల్కి పెట్టే అమౌంట్ ఏమో జస్ట్ మీరు 2000 కాస్ట్ పెడతారు అంతే, ఒక 1000 కప్స్కి. ఇది వచ్చేసి మీకు 2 rupees పడుతుంది పర్ కప్. కానీ మీరు అమ్మేది 5 to 6 rupeesకి అమ్మచ్చండి. ఓకే. ఎస్. సో అంటే మీరు ఒక 1000 కూడా మీరు చేస్తే పర్ డేలో అమ్మేస్తే ఇవి మీకు మిగిలేది అమౌంట్ 3000 మిగులుతుంది. 3000 into 30 వేసుకోండి. అంత మంచి లాభదాయకమైన బిజినెస్. సో ఫస్ట్ దీని రిస్క్ ఫ్యాక్టర్స్ చూద్దాం. డెఫినెట్గా మార్కెటింగ్ చేయలేదంటే నడవదండి. ఇది మార్కెటింగ్ కంపల్సరీ చేయాలి. ఎక్కడెక్కడ చేయాలంటారు? ఎస్, అబ్సల్యూట్లీ సిరి గారు. మంచి ప్రశ్న ఇది. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలన్నమాట. అంటే నాకు వచ్చి బిజినెస్ అంతా పెట్టుబడి పెడతాను, ఆ స్కిల్స్ వచ్చు, అన్నీ వచ్చు అనే ఒక ఎత్తు అయితే, మార్కెటింగ్ అనేది హార్ట్ బీట్ లాంటిది అనమాట ప్రతి బిజినెస్కి. సో మార్కెటింగ్ మనము సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ టీ షాప్స్ ఉంటాయి, అక్కడ ఫుడ్ కోర్ట్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు ఇంకా స్టార్ట్ చేసేయచ్చు. టీ కాఫీ ఎవరైనా అమ్ముతున్నారు అంటే అక్కడ అంతా సప్లై చేయొచ్చు మీరు. అక్కడ చేస్తే చాలు అనమాట, మీకు అక్కడే మీకు మంచి బిజినెస్ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా ప్యాకింగ్ కూడా మీరు ఒక ఫాయిల్ అంటారు, సిల్వర్ ఫాయిల్, ఆ టైప్ ఏదైతే ఉంటుందో అట్టెపెట్టెలు అందులో మంచిగా చెయ్యాలి. ఒక 10 to 15 మీ ఇష్టం అనమాట. ఒక్కొక్క ప్యాకెట్ ఎలా రెడీ చేసుకుంటారు దాని సైజ్ని బట్టి ప్యాక్ చేస్తూ డైలీ వాళ్ళకి సప్లై చేస్తుంటే రెగ్యులర్గా మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి ఇది పాడవుతుందేమో, నిలువ ఉంటుందా, బిస్కెట్ కదా అని ఆలోచించవచ్చు. ఉంటుందండి. 3 to 5 months వరకు ఏమీ కాదు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఎస్ సిరి గారు, 3 to 5 months వరకు మనము నిలువ పెట్టుకోవచ్చు. తర్వాత దీని బెనిఫిట్ ఏంటంటే మీరు చల్లగా ఉన్న పదార్థం వేయని
వేడిగా వేయని ఇది ఖరాబ్ అవ్వదు. అదే డౌట్ 20 minutes వరకు. బిస్కెట్ అంటే వాటర్లో వేసినా మనము హాట్ గా ఉన్న వాటర్ లో వేసినా కూడా ఈజీగా మెల్ట్ అవుతుంది కదా. ఎస్ సిరి గారు. అంటే టీ మీరు అందులో తాగొచ్చు అన్నారు, అది మెల్ట్ కాదా అన్న డౌట్ వచ్చింది. ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇది వచ్చేసి 20 minutes వరకు మీరు చల్లగా వేసిన పదార్థం కానీ వేడిగా వేసినా కానీ ఏం కాదనమాట. అప్ టు 20 minutes వరకు ఇది అలానే హోల్డ్ చేస్తుంది. ఓకే. ఇది ఉండేది కూడా 3 to 5 months వరకు కూడా నిలువ ఉంటుంది. అంత మంచి కండిషన్లో ఉంటుంది అనమాట. సో ఈ ప్రాపర్గా మనము బేస్మెంట్ ఇవన్నీ రెడీ చేసుకొని ఏమన్నా కొంచెం దానికి ప్రొటెక్షన్ తీసుకోవాలంటారా? ప్రొటెక్షన్ ఏం అవసరం లేదు, ప్యాకింగ్ అప్పుడు చాలా జాగ్రత్త పడాలి. అదే అంటున్నాను. ఎక్కడైతే మీరు సప్లై చేస్తున్నారో అక్కడ అట్టపెట్టెలు కానీ ఇప్పుడు సిల్వర్ ఫాయిల్తో చేసి ట్రాన్స్పోర్టేషన్ అక్కడ చాలా జాగ్రత్త పడాలి మీరు. అక్కడ ఇప్పుడు ఎక్స్ కన్నా ఇంకా డేంజర్ ఏమి ఉండదు కదా, ఎక్సే దూరం వరకు సప్లై చేస్తున్నప్పుడు ఇదంతా సిరిగారు హాయిగా చేసేయచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చండి. దీని బేస్ అండ్ పదార్థం ఏదైతే ఉందో ఇదంతా మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు. అంటే మేము ఇక్కడ కుకింగ్ చేసి చూపిలేం కాబట్టి ఐస్ క్రీమ్ బిస్కెట్కి ఏమేమి వేస్తారో అవన్నీ కాంబినేషన్స్తో రెడీ చేసుకోవచ్చు. ఒక్క మషిన్ ఇండియన్ మార్ట్లో నుంచి మీరు ఇది మషిన్ కొనొచ్చు. తర్వాత మన హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచి బిజినెస్. ఇప్పుడు ఫ్యూచర్ బిజినెస్ కూడా అనొచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు దీనికి. అంటే ఐస్ క్రీమ్ కోనే చూసాం కదా ఇంతకుముందు. ఇది ఈ మషిన్ తీసుకుని జస్ట్ మేము ఇది టీ కప్స్కేనా అంటే కాదండి, ఏవైనా చేసుకోవచ్చు మీరు. ఈ టీ నుంచి స్టార్ట్ అయ్యింది, మేబీ భేల్పూరి చాట్ ప్లేట్ కూడా చేసేయచ్చు. ఐడియా బాగుందండి. ఎస్, ట్రై కూడా చేస్తే ఎకో ఫ్రెండ్లీ లాగా మంచిగా బిజినెస్ కూడా రన్ అవుతుంది. ఎస్ అబ్సల్యూట్లీ సిరి గారు. సో అలా కూడా మీరు అంతవరకు కూడా వెళ్ళిపోవచ్చు. డిఫరెంట్ గా డిఫరెంట్ షేప్స్ తో మీరు మౌల్డ్ ఒక్కటే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ మౌల్డ్ మీకు దొరకాయంటే ఇంకా డిఫరెంట్ గా మీరు ట్రై చేసేయచ్చు. ఎలాగైతే ఇప్పుడు మీరు పానీపూరిలో కట్టా మీఠా ఉంటుందా, అప్పుడు బిస్కెట్ స్వీట్, ఇది హాట్. ఏదో డిఫరెంట్ కాంబినేషన్ తో మనం వెళ్ళిపోవచ్చు సిరి గారు. సో అంత బాగుంటది కాబట్టి ఎడిబుల్ టీ బిజినెస్ అనేది చాలా చాలా మంచిగా నడుస్తుంది కూడా మీకు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు చూడండి మీరు 4 times ఇంకా మీ ఆఫీసెస్లో కానీ బిజినెస్లో కానీ ఇంకా రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి ఏదైనా ఒక రూపంలో. సో మీరు గ్రీన్ టీ తాగుతారా, అది కూడా పర్వాలేదు, ఇందులో తాగొచ్చు. ఏ టీ అయినా ఈ టీ కప్తో చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా చేసుకోవచ్చు మీరు. మార్కెటింగ్ చాలా చాలా ఈజీనండి. మీకు ఎక్కడెక్కడ టీ స్టాల్స్ ఉంటాయో సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ మీరు అమ్మితే గనక ఫుడ్ కోర్ట్స్ అక్కడ ఉంటాయి కదా, వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీ టైం ఏదైనా కొత్తదనం రావాలంటే సాఫ్ట్వేర్ వల్లనే అంటారు. కాబట్టి అక్కడి నుంచి ఈ బిజినెస్ ప్రారంభించారంటే చాలా చాలా మంచిగా ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు, మీరు మంచిగా చేసుకోవచ్చు సిరి గారు. ఇది ఆడవాళ్ళకి కూడా సూటబుల్ అనమాట. మిషనరీ కొని ఇంకా ఒక 2-3 times మీరు పదార్థం కరెక్ట్గా సెట్ అయ్యింది అంటే ఇంకా ఎంతవరకు కూడా వెళ్ళొచ్చు. మీరు ఎక్స్పాండ్ చేసుకోవడమే ఇంకా బిజినెస్ మీరు ఇంట్లో ఉండి. సో 1 time ఇన్వెస్ట్మెంట్ పెడతాం కాబట్టి ఒక 2-3 monthsలో మీకు ఇది కూడా మిషన్ది మీరు ఏదైతే పెట్టారో దానికి రిటర్న్ వచ్చేస్తుంది అమౌంట్ అక్కడ. అంటే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అదంతా మీ మార్కెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్కెటింగ్ మీరు ఎప్పుడైతే చేస్తారో మంచిగా, అప్పుడు మీ గ్రోత్ అనేది మంచిగా చూస్తారండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న వస్తువు నాకే తెలుసు అంటే ఎవరు తీసుకుంటారండి? నలుగురికి తెలియాలి కదా. నలుగురికి తెలిస్తేనే అది అమ్మ పడడం అనేది జరుగుతుంది, ఈజీగా అవుతుంది. కాబట్టి చాలా మంచి బిజినెస్ ఇది. అండ్ ఎవర్ గ్రీన్ బిజినెస్ అనొచ్చు. తరచుగా ఇంకా ఛాయ్ అనేది ఎవరు వదలరు. మా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి కాఫీ అయినా టీ అయినా ఇంకా మనము ఇలా చేసుకోవచ్చు సిరి గారు. ఇంకా డిఫరెంట్గా మనము వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక్కటే ఛాయ్ ఒక్కటేనా అంటే ఛాయ్ ఒక్కటే కాదండి, కాఫీకి కూడా సూట్ అవుతుంది. ఇంకా లిక్విడ్స్ ఏమైనా కూడా మీరు ఇందులో జ్యూసెస్ కూడా, ఇంకా ఫాలుదా, వీటి కప్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మౌల్డ్ కొంచెం చేంజ్ చేసి, ఇప్పుడు ఫాలుదా అతను ప్లాస్టిక్లో ఇస్తాడు కాబట్టి అది కాకుండా ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా
ఆ పెద్ద క్లాసెస్ లాగా మీరు రెడీ చేసి అక్కడ ఫాలుదా స్టాల్స్ కూడా మీరు సప్లై చేసేయచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అంటారా, లేకపోతే ఐస్ క్రీమ్ కప్స్ లాగా కూడా కొంచెం వెడల్పుగా ఇట్లా చేసి అలా కూడా చేయొచ్చు. ఎన్నో రకాలు తయారు చేయొచ్చు. ఒక్క చిన్న ఎడిబుల్ టీ బిజినెస్తో ఆ మౌల్డ్స్ డిఫరెంట్గా మీరు తీసుకున్నారంటే, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తూ మంచిగా ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు సిరి గారు. మీ బిజినెస్ అనేది ఒక రేంజ్లో తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడు వచ్చింది కాబట్టి మార్కెట్లో చాలామంది దీనికి లేరు. డిమాండ్ మాత్రం ఉంది. డిమాండ్ ఎందుకు ఉందంటే కొత్తదనం ప్లస్ ఈకో ఫ్రెండ్లీ, అసలు చెత్తే పడదు భూమి మీద. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కదా, ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా. సో ఈ బిజినెస్ సిరి గారు చాలా బాగుంటుంది. ఎస్ అండి, నిజంగానే చాలా బాగుంది. ఎకో ఫ్రెండ్లీ బిజినెస్. నిజంగా చాలా వరకు కూడా అందరూ అనుకుంటారు కదా, నా వల్ల కొంచెం సొసైటీకి ఏదో ఒక రకంగా చేసుకుంటూ నాకు కూడా కొంచెం వ్యాపారం వస్తే బాగుంటుంది అని. అలా అనుకున్న వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అయిన బిజినెస్. అండ్ మరి ఇలాంటి ఐడియాస్ కావచ్చు, బిజినెస్లో ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా సార్ట్అవుట్ చేసుకోవడానికి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, నేనైతే చెప్పాను, మీరు కామెంట్స్ చేయొచ్చండి, నాకు వాయిస్ మెసేజ్ పెట్టచ్చు, నా నంబర్కి మెసేజెస్ పెట్టచ్చు. మేడం ఇలా చెయ్యండి, ఈ వీడియో మనకు తెలియట్లేదు ఎలా అంటే కూడా నేను స్పందిస్తాను. లేదు ఒక క్లియర్ కట్ ఐడియా కావాలి, మేము ఎక్కడ సూట్ అవుతాము, మా స్కిల్ ఏంటి, ఇంకా రిలేటెడ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ కొంచెం షేర్ చేసుకోవాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కాంటాక్ట్ మీ. టీమ్ విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.